గుంటూరు జిల్లా జీజీహెచ్లో గులియన్ బారీ సిండ్రోమ్ బాధితులు పెరుగుతున్నారు. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి ఒకరు మృతి చెందారు. 4 రోజుల్లో 7 జీజీహెచ్ కేసులు నమోదైనట్లుగా వైద్యులు తెలిపారు. కరోనా బాధితుల్లో ఎక్కువగా ఈ సిండ్రోమ్ కనిపిస్తోందని అన్నారు. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కాళ్ళు చేతులు స్పర్శ కోల్పోయినట్లుగా అనిపిస్తే వెంటనే ఆసుపత్రికి రావాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ పేర్కొన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసు, రైట్ మమతా, గుంటూరు జీజీహెచ్కు గులియన్ బారే సిండ్రోమ్ బాధితులు క్యూ కడుతున్నారు. ప్రస్తుతానికి 7 కేసులు నమోదైన నేపథ్యంలో ఇద్దరిని డిశ్చార్జ్ చేసినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ అయితే చెప్పారు. మిగిలిన 5గురిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి జీజీహెచ్ సిబ్బంది చికిత్సను అయితే అందిస్తున్నారు. కరోనా బాధితుల్లో ఎక్కువగా ఈ సిండ్రోమ్ అయితే కనిపిస్తుందని జీజీహెచ్ వైద్యులు అయితే చెబుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు జీజీహెచ్ లో పరిస్థితిని అయితే సమీక్షించారు. ఈ జీబీఎస్ మీద ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జీబీఎస్ లాంటి గవర్నమెంట్ ఏవైతే రిఫరెన్స్ హాస్పిటల్స్ ఉన్నాయో ప్రతి నెల 10 నుంచి 15 కేసులు అయితే నమోదు కావడం సాధారణమేనని ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు అయితే చెప్పారు. అదేవిధంగా గుంటూరులోని జీజీహెచ్ లో న్యూరాలజీ విభాగానికి చెందిన వైద్యులు కూడా ఈ గులియన్ బారే సిండ్రోమ్ సాధారణంగానే ప్రతి నెల ఇలాంటి కేసులు అయితే నమోదవుతూనే ఉంటాయి. కాకపోతే ప్రస్తుతం నమోదవుతున్న కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో కొంచెం ఆందోళన చెందుతున్నారే తప్ప ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పారు. ఈ ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత ప్రతి ఒక్క రోగి ఎవరైతే ఈ ఇన్ఫెక్షన్ బారిన పడుతూ ఉంటారో ఆ రోగికి సంబంధించి కాళ్ళు కానీ చేతులు కానీ పనిచేయకపోవడం, అదేవిధంగా నోట్లోంచి మాట రాకపోవడం అనేవి ప్రధాన లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవి కనిపిస్తే ఖచ్చితంగా హాస్పిటల్కి వెంటనే రావాలని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పూర్తి స్థాయిలో అయితే వైద్యం అందుబాటులో ఉంచామని ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు అయితే చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అప్రమత్తంగా అన్ని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తమయ్యారని, పూణేలో ఒక్కసారిగా ఎక్కువగా కేసులు రిజిస్టర్ అవడంతో దీనికి సంబంధించి ఒక్క చోట నుంచి ఇలాంటి జీబీఎస్ సిండ్రోమ్ బాధితులు ఎక్కువగా వస్తున్నారా, లేదు అంటే రాష్ట్రం మొత్తం ఇలాంటి జీబీఎస్ కేసులు రిజిస్టర్ అవుతున్నాయనే దాని మీద విచారణ అయితే చేపించి ఎప్పటికప్పుడు వైద్యుల నుంచి సలహాలు అయితే తీసుకుంటామని, పూర్తి స్థాయిలో వైద్యుల నుంచి సలహా కూడా తీసుకుంటామని కృష్ణబాబు అయితే చెప్పారు. ఏది ఏమైనప్పటికీ గతం నుంచి ఇప్పటికీ కూడా ఈ వ్యాధి బారిన పడి ప్రతి సంవత్సరం రోగులు అయితే రావడం జరుగుతుంది. కాకపోతే ఈసారి మాత్రం ఇతర ప్రాంతాల నుండి ఎక్కువగా రావడం వల్ల ప్రజలు భయపడుతున్నారే కానీ ఈ సామాన్యమేనని ఎప్పటికప్పుడు ఆందోళన చెందాల్సిన పరిస్థితి అవసరం లేకుండా దీని మీద పూర్తి స్థాయి అవగాహన అయితే కల్పిస్తున్నామని చెప్పి జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ కూడా చెప్పారు. రైట్, థ్యాంక్ యూ వాసు.